మంచిగా మీ పిల్లలకి చేసి పెట్టండి, బలంగా ఉంటుంది. హోమ్ మేడ్ సున్నుండలు, అది కొంచెం క్రిస్పీగా కొంచెం కసకస అనేలాగా చేసుకోండి. మరీ మెత్తగా ఉంటే బాగుంది, కసకస అని నోటికి తగ్గుతుంటే సూపర్ టేస్టీ ఉంటుంది. నేనైతే ఇక్కడ కేజీ పొట్టిమినపప్పు తీసుకున్నాను. 3/4 బెల్లం. మెయిన్ అంతా ఫ్రైయింగ్ లోనే ఉంటుంది, జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే పచ్చి పచ్చిగా అతుక్కుంటా ఉంటుంది. మోషన్ బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు అసలు పట్టుకొని చూడక్కర్లేదు, జస్ట్ ఆ స్మెల్కే అర్థమైపోయింది బాగా ఎక్స్పర్ట్కి అయితే. నేనేం పెద్ద ఎక్స్పర్ట్ నేను కాదు, బట్ నేర్చుకున్నా. కుదిరితే హోమ్ మేడ్ నెయ్యి వేసుకొని చేసుకోండి, మంచిగా హెల్తీ అన్నమాట పిల్లలకి. ఆడవాళ్ళకి కూడా చాలా హెల్తీ. హెల్తీ అని చెప్పేసి ఎక్కువ తినకండి, లావు అయిపోతారు. డైలీ ఒకటి తినచ్చు, ఏం కాదు. వంట అంత ఈజీగా కాదు, కష్టపడాలి, చెమటలు కారాలి. మైండ్ బంగారం సినిమాల లాగా వంట అంటే మంట ముందు చేసే యుద్ధం. కళ్ళు మండాలి, చేతులు కాలాలి, అంత కష్టపడితే వస్తుంది. హాయిగా తిని కూర్చోవడం కాదు, కష్టపడి చేసుకోవాలి. ఫైనల్లీ మన సున్నుండలు రెడీ. బాగా నెయ్యితో ఎక్కువగా నెయ్యి ఎక్కువగా వేస్ట్ చేసిన సున్నుండలు అయితే ఈ ప్లేట్, కొంచెం తక్కువగా అయితే ఈ ప్లేట్. ఇవేమో పిల్లలకి హెల్దీగా మంచిగా నెయ్యి ఎక్కువ వేసుకొని తింటారు కాబట్టి, ఇవేమో మనకి పెద్దవాళ్ళకి చక్కగా తినేసేయచ్చు హెల్దీ. యమ్మీ. ఇలా ఉన్నాయి చూపిద్దాం. చూడండి ఎలా ఉందో. తిను ఎలా ఉంది, సూపర్. వేరే ఎలా ఉన్నాయి తినుంటా, ఎలా ఉంది. ఫుల్ రెసిపీ లాంగ్ వీడియోలో పెట్టాను, చూసేయండి. ఈ వీడియో నచ్చి లైక్ ఇచ్చుకోండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.